వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సినీ దర్శకుడు దిలీప్ రాజా తన కొత్త సినిమాతో కన్నడ విలన్ మార్కాలికి తెలుగులో తొలిసారి అవకాశం ఇచ్చారు. ఇందుకోసం కన్నడ విలన్ మార్కాలి శనివారం తెనాలి వచ్చారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్, విజయ్ ఆంటోనీలతో నటించిన మార్కాలిపై కోర్టు సన్నివేశం అలాగే జైలు సన్నివేశాలను దర్శకుడు శనివారం తెనాలిలో చిత్రీకరించారు. ఇప్పటికీ 16 సినిమాలు కన్నడలో విడుదల అయినట్లుగా మార్కాలి చెప్పారు. తనను కన్నడలో కాళీ అని కూడా పిలుస్తారని తెలిపారు. సీనియర్ దర్శకుడు దిలీప్ రాజా ద్వారా తెలుగు చిత్రంలో పరిచయం అవటం అదృష్టమని మార్కాలి చెప్పారు. దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ మార్కాలి బాడీలో దుష్ట పాత్రలకు సరిపోయే హైపర్ క్వాలిటీస్ ఉన్నాయని గుర్తించిన అనంతరమే ఛాన్స్ ఇచ్చానన్నారు. నిర్మాణంలో ఉన్న బాబూజీ సినిమా పూర్తి కావడానికి కొంత సమయం పడుతున్నందువల్ల ఈలోగా ఇండియా టుడే టైటిల్తో నూతన చిత్రం తీస్తున్నట్లు తెలిపారు. ఇది పక్క కమర్షియల్ సినిమా అన్నారు. దేశ ఆచార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా నేటి సమాజంలో విపరీత పోకడలను జల్లెడ వేసి చూపిస్తున్నారని దిలీప్ రాజా తెలిపారు. మనం భారతీయులం, ఈ దేశ ఆచార సాంప్రదాయాలను మంటకలపొద్దనే ఇతివృత్తమే ప్రధాన కథాంశం అన్నారు. యూనివర్సిటీ నేపథ్యంలోనే కథాంశం కొనసాగుతుందని చెప్పారు. జడ్జి గారు, నాకు మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వండి. న్యాయం కోసం నేను స్టేషన్కి వెళ్తే నన్ను అన్యాయంగా బొక్కలో పెట్టి ఇప్పుడు ఈ ఫోన్లో పెట్టారు. ఇది ఏమై అన్యాయం జడ్జి గారు? నా గెటప్ను చూసి ఫిక్స్ అయిపోయారు జడ్జి గారు, నేను ఒక డ్రగ్స్ అమ్మేవాడని. ಸೀನು ಮಾರ್ಕಾಳಿ, ಈ ಸೀನು ಮಾರ್ಕಾಳಿ ಒಂದು ಸರಿ ಮೊಕ್ಕದ ಮೇಲೆ ಮಾರ್ಕ್ ಮಾಡ್ದ ಅನ್ಕೋ, కూతురుని చంపావా? నీలాంటి బచ్చా నా కొడుకుల్ని లచ్చాలా నా కొడుకు నాతో ఉంచుకుంటారా అమ్మా? ఎట్టి పరిస్థితిగాను ఈ పులిహోర నువ్వు దాటలేవురా, దాటలేవు అమ్మా. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ పాదయాత్ర నిర్వహించారు. టీడీపీ నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన పెమ్మసాని చంద్రశేఖర్, నజీర్ అహ్మద్ బారాం ఇమాం పంజా, సంగడిగుంట, మంత్రివారి వీధి, ఐపీడీ కాలనీ, హుస్సేన్ నగర్, చంద్రబాబు కాలనీ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం డ్రైనేజీల నిర్మాణం కూడా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తేనే పేదలు సంతోషంగా ఉంటారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తాము ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పెమ్మసాని గారు ఈ రోజున అందరూ కూడా ఇలాగ హామీ ఇచ్చారు. మేము వచ్చిన ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఫామ్ చేసిన మరుక్షణమే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద దృష్టి పెట్టి డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ డెఫినెట్గా మేమంతా పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఇక్కడ ప్రతి చోట కూడా ప్రతి కార్యకర్తను కూడా పలకరించి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రంజాన్ తోఫా కానివ్వండి, పేదలకు విద్య కోసం ఇచ్చేటువంటి కానుకలు కానీ, అలాగే పెళ్లి కానుక కానీ అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తాం. ఈ ప్రాంతానికి పూర్తిగా అవగాహన చేసుకొని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి ఆయన అందరికీ కూడా రుజువు చేస్తూ హామీ ఇస్తూ పెద్ద ఎత్తున ప్రజలతో మమేకమవుతూ రాబోయేటువంటి రోజుల్లో ఒక సుపరిపాలన కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి వరంగా మేమందరం కూడా భావిస్తాం. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. పుచ్చ విజయ్ కుమార్, సుధామయ్య దంపతులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాల సమయం నందు పంచామృతాలు, వివిధ ఫలరసాలచే స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు.
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాల పెంపుపై 9 మంది అధికారుల కమిటీ నివేదికను ఆమోదించి వెంటనే జీతాలు పెంచాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ కార్మికుల రాష్ట్ర స్థాయి సదస్సులో ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో పనిచేసే పారిశుధ్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్ కార్మికులకు సమానంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల నైపుణ్యానికి తగిన జీతాలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. స్కిల్ వర్కర్లకు సెమీ స్కిల్ జీతాలను చెల్లించడం సరికాదన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు కోసం కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలోపు జీతాలను పెంచకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 21,500 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పే పాత్ర మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్కుల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. పార్కుల్లో అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నారు. ఒక పని కాదు, మొక్కలు కట్ చేయటం కానీ, డివైడర్ల దగ్గర శుభ్రం చేయటం కానీ, చెత్త చెదారం కానీ ఏం చెత్తన్నా శుభ్రం చేస్తూ ఉన్నారు. పార్కుల్లో టాయిలెట్లు శుభ్రం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నటువంటి వాళ్ళని గార్డెనర్ అని ముద్రేసి వాళ్ళకు కూడా గార్డెనర్ అని అన్న సెమీ స్కిల్ జీతం 18,500 ఇవ్వాలి. కానీ 9 మంది కమిటీ 15,000 రూపాయలు రికమెండేషన్ చేశారు. ఈ రకంగా అనేక తప్పుల తరకలతోటి ఆ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ని సవరిద్దామంటున్నాం. అదే సందర్భంలో ఆ రిపోర్ట్లో 7,000 మందికి న్యాయం జరిగేటువంటి అంశం కూడా ఉంది. 7,000 మందికి జీతాలు ఇప్పుడు ఇస్తున్నటువంటి 15,000 18,500 అవ్వటానికి, 18,500 21,500 అవ్వటానికి కూడా స్కోప్ ఉంది. మోడీ రిమోట్ ద్వారా ఏపీ రాజకీయాలను శాసిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. జగన్ కూడా మోడీ పొత్తు కోసం పాకులాడి భంగపడ్డారన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మస్తాన్ వలి మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకోమని చంద్రబాబు బహిరంగంగా చంపలేసుకున్నారన్నారు. రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ మాట్లాడారని, ఇప్పుడు ఆయన కూడా బీజేపీ చుట్టూ తిరగడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీ ప్రయోజనాలను మోడీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. బీజేపీతో ఎవరి ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నారో చెప్పాల్సిన అవసరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఉందన్నారు. రాష్ట్రంలో సలహాదారులు రాజకీయాలు మాట్లాడడం దురదృష్టకరమన్నారు. జగన్ శాండ్ మైనింగ్ దోపిడీపై షర్మిల పోరాటం చేస్తున్నారన్నారు. మోడీ బిల్లులకు జగన్ మద్దతు పలకలేదని నిరూపిస్తే తాను రాజకీయాలకు రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఢిల్లీలో ముస్లింలు రోడ్డుపై నమాజ్ చేసుకుంటూ ఉంటే పోలీస్ శాఖ అమిత్ షా కనుసన్నల్లో నడిచిందన్నారు. నమాజ్ చేసుకునే వారిని కాలుతో తన్నడం అనేది సిగ్గుమాలిన చర్య అని, ఇలాంటి ఘటనలపై సుప్రీంకోర్టు జడ్జి విచారణ చేసి సంబంధిత మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయాణంలో భారతీయ జనతా పార్టీతో కలిసి పొత్తుకు పోను, నాకు బుద్ధి వచ్చింది, నేను గతంలో చేసిన తప్పు మరెప్పుడు చేయను అనేటటువంటి మాటని సందర్భంగా ఉట్టంకిస్తా ఉన్నాను. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేగో వీర బొమ్మతో వామపక్ష పార్టీలతో కలిసి చంద్రబాబు నాయుడు యొక్క విధానాల్ని, నరేంద్ర మోడీ గారిని మరీ ముఖ్యంగా వంచాడు, తెలుగు ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని మోసం చేశాడని చెప్పి బహిరంగ సభలో చూడటమే కాదు, పాచిపోయిన లడ్డు ఇచ్చాడు అని చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఏమి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏమి నరేంద్ర మోడీ గారు చేశారో, ఈ పొత్తు పెట్టుకున్నాడో చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. విద్యుత్ ఛార్జీల సర్దుబాటు పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజల మీద భారం మోపి వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. పొన్నూరులోని టీడీపీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. ఒక చేత్తో ప్రజలకు రూపాయి ఇస్తూ మరో చేత్తో వారి నుంచి 10 రూపాయలను సీఎం జగన్ దోచుకుంటున్నారని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలపై సమాధానం చెప్పే ధైర్యం లేక ప్రతిపక్షాలపై లేనిపోని ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నరేంద్ర చెప్పారు. బీజేపీ నాయకులు ఢిల్లీ రమ్మంటేనే టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారని స్పష్టం చేశారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలు కానీ ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చి ఒక్క పైసా అంటే ఒక్క పైసా భారం ఇలా ప్రజల మీద. 5 ఏళ్లలో కరెంటు కోతలు అంటే తెలియదు. ఒక్క పైసా భారం అయ్యకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. సంక్షేమం పేరుతో నేను వేస్తున్నానని చెబుతున్నాడు. ఆయన వేసేది రూపాయి, ప్రజల నుంచి కొట్టేసేది 10 రూపాయలు జగన్మోహన్ రెడ్డి. ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు. ఛార్జీల బాధుడు మట్టుకు విపరీతంగా ఉంది. మీరు ఏదైనా తీసుకోండి, కరెంటు తీసుకోండి, పెట్రోల్ డీజిల్ తీసుకోండి,
ఏదైనా సరే విపరీతమైన భారం ప్రజల మీద వేయటం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల హామీ టోకరాపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెనాలి నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.